అంబేద్కర్ సామాజిక భవన్ ఈ విషయం చాలా రోజుల నుంచి ప్రస్తావిస్తున్నాను, మీకు తెలిసిన విషయమే. అయితే అసలు కంప్లీట్ గా ఈ అంబేద్కర్ సామాజిక భవనం అనే ప్రస్తావన ఎక్కడ మొదలైందంటే 28 నవంబర్ 2023 నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ అధికారులందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ మాజీ శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న విధంగానే 8 ఫిబ్రవరి 2024 ఇదే కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగింది 39,90,000తో. అనుకున్న ప్రకారంగా 27 ఫిబ్రవరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులతో అలాగే ఎస్సీ ఎస్టీ నాయకులు అందరి అనుమతితో అందరి ఆమోదంతో కోలగట్ల వీరభద్ర స్వామి గారి నాయకత్వంతో అంబేద్కర్ సామాజిక భవనం ఆరంభించడం జరిగింది. అయితే 39,90,000తో వర్క్ మొదలైంది, అర్త్ వర్క్ కంప్లీట్ అయింది. అయిన తర్వాత అధికారం మారింది, రాష్ట్ర ప్రభుత్వం మారింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మారిందో అంబేద్కర్ సామాజిక భవనం పనులైతే అస్సలు జరగడం లేదు. ఎందుకు జాప్యం జరిగింది అనేది మీకే తెలియాలి. 3 జనవరి 2025 సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని 79,50,000తో మళ్ళీ అంబేద్కర్ భవనం పనులు చేపడతామని కౌన్సిల్లో చెప్పడం జరిగింది. ఆ ప్రపోజల్ కూడా నేనే పెట్టాను. మేయర్ గారి అనుమతితో పాలక మండలి సహకారంతో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ 6 నెలలు పూర్తవుతున్నాయి. 6 నెలలు పూర్తయినా సరే ఏ మాత్రం అంబేద్కర్ సామాజిక భవనం పనులు అయితే పూర్తవ్వట్లేదు. మరొక్కసారి అంబేద్కర్ భవనం పనులు పూర్తవ్వట్లేదు అని తెలుసుకొని ఈ రోజు అనగా 25/6/2025 మరొక్కసారి 79,50,000తో ఈ కౌన్సిల్లో మళ్ళీ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని కోరుకోవడం జరుగుతుంది. దీనంతటికీ సహకరిస్తున్న పాలక మండలికి, మేయర్ గారికి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు అయితే అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణానికి చాలా డిలే అయితే జరిగింది. ఎందుకు జరిగిందో మరి మీకు కూడా తెలుసు. ఇప్పటి వరకు ఆయన డిలేని పక్కన పెట్టి ఇక మీదటైనా త్వరితగతిన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఇఫ్ పాసిబుల్ 26 నవంబర్ రాజ్యాంగ దినోత్సవం నాటికి గాని, లేదు అంటే డిసెంబర్ 6 2025 అంబేద్కర్ గారి వర్ధంతికి గాని భవన నిర్మాణం పూర్తి చేసి మాకు ఇవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 27 ఫిబ్రవరిన ఏదైతే అంబేద్కర్ సామాజిక భవనం నిర్మిస్తామని 1,55 లక్షలతో ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు అందరి పేర్లు ముద్రించి ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ కౌన్సిల్లో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఎలక్షన్ కోడ్ వస్తే ఫ్లేగ్ మోస్తారు కానీ ఫ్లేగ్ తీయరు అని. అయితే మళ్ళీ అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణం మీరు ఎప్పుడైతే చేపడతారో అప్పుడు ఆ శిలాఫలకం ఉంచాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని ఎలా అయితే భారతదేశం కోసం చెప్పుకుంటామో, భారతదేశం వైపు తిరిగి చూసి చెప్పాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. ఇక్కడ మన కౌన్సిల్లో అయితే అంబేద్కర్ గారి ఫోటో ఉంది. అది దూరం నుండి చూస్తే అంబేద్కర్ గారి ఫోటో అని కనిపించట్లేదు. ఇఫ్ పాసిబుల్ ఆ ఫోటో ఫ్రేమ్ పెద్ద చేసి పెడితే గౌరవంగా ఉంటుందని కోరుకుంటున్నాను.